హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఐఎఫ్బి టాప్ లోడ్ ఎస్ఎస్డిఆర్ 6.5 kgs వాషింగ్ మిషన్ స్పెసిఫికేషన్స్ అన్ని దీంట్లో ఉండే కంప్లీట్ ఫంక్షన్స్ ప్రోగ్రామ్స్ అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి డిస్ప్లే బోర్డ్ అంటారు దీన్ని. ఇవి కనిపించేవన్నీ ఎక్స్ట్రా ఫంక్షన్స్. వాటర్ లెవెల్ పెట్టుకోవాలన్నా, టెంపరేచర్ పెట్టుకోవాలన్నా, వాష్ పెట్టుకోవాలన్నా ఆ బటన్స్ అనేవి ప్రెస్ చేయాలి. మనం వేసే బట్టలను బట్టి వాటర్ లెవెల్ అనేది మనం మాన్యువల్గా సెట్ చేసుకోవచ్చు. టెంపరేచర్ అనేది హాట్ వాటర్లో కానీ కూల్ వాటర్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేది వాష్ అనేది ఎందుకోసం అంటే మనం బట్టలు అనేది ఎన్నిసార్లు వాష్ చేసుకోవాలో అన్నిసార్లు వాష్ అనేది నొక్కితే అన్నిసార్లు వాష్ చేస్తుంది. నెక్స్ట్ మనకు రిన్స్ ఎందుకంటే మనం ఒకవేళ గంజి ముందు గుళి ముందు ఏమైనా పెట్టుకోవాలి బట్టలకి, ఆ బట్టలు వేసుకొని గంజి ముందు లిక్విడ్ వేసేసుకొని రిన్స్ ప్రెస్ చేసి స్టార్ట్ చేస్తే చాలు. మనకు బయట గంజి ముందు గుళి ముందు ఎలా పెట్టిస్తాం అలా పెట్టిస్తుంది. నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చి స్పిన్ ఎందుకోసం అంటే బట్టలు అనేది డ్రై చేయడం కోసం మాత్రమే స్పిన్ పెట్టేటప్పుడు దానికి వాటర్ అవసరం లేదు. మనం బయట వాష్ చేసిన బట్టలు అయితే మిషన్లో వేయకూడదు. చాలామంది ఏం చేస్తున్నారంటే బయటలో నానబెట్టి అప్పుడు మిషన్లో వేస్తారు. అలా వేయకూడదు. మిషన్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. మిషన్ అనేది వైబ్రేటింగ్ రాడ్స్ ఉంటాయి చుట్టూరు. మీరు నానబెట్టేయటం వల్ల ఆ రాడ్స్ అనేది దెబ్బతింటాయి. అప్పుడు మిషన్ అనేది ఎక్కువ వైబ్రేషన్ వస్తుంది. వర్షాకాలంలో బట్టలు అనేది బయట ఆరబెట్టుకోలేము మనం. అందుకోసం మిషన్లోనే డ్రై చేసుకోవచ్చు. అందుకోసం స్పిన్ ఉపయోగించాలి. బయట నానబెట్టిన గుట్టలు అయితే మిషన్లో వేయకూడదు. మీరు స్పిన్ బటన్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ పవర్ ఆఫ్ చేసి ఆన్ చేసుకోవాలి. అప్పుడు మిషన్ అనేది రీస్టార్ట్ అవుతుంది. అప్పుడు స్పిన్ బటన్ ప్రెస్ చేసి తర్వాత స్టార్ట్ బటన్ నొక్కాలి. అప్పుడే మనకు బట్టలు అనేది డ్రై చేస్తారు మిషన్. నెక్స్ట్ మనకు డిలే బటన్ ఉంది. డిలే ఎందుకంటే మిషన్ అనేది లేట్గా స్టార్ట్ అవడం కోసం డిలే బటన్ అనేది ప్రెస్ చేస్తారు. దీంట్లో ఒక్కొక్క మోడల్లో ఒక్కొక్క టైమింగ్ అనేది ఉంటుంది. ఈ మిషన్లో వచ్చి 17 hours వరకు టైమింగ్ ఉంది. అంటే మిషన్ స్టార్ట్ చేసిన తర్వాత డిలే బటన్ ప్రెస్ చేసామంటే 17 hours వరకు మిషన్ అనేది స్టార్ట్ కాదు. అందుకోసం మాత్రమే డిలే బటన్ అనేది ప్రెస్ చేయాలి. సేమ్ అలారం టైప్లో ఉంటుంది. మరి ఎన్ని గంటలు కావాలంటే అన్ని గంటల టైం సెట్ చేసుకొని అప్పుడు స్టార్ట్ చేసుకోవాలి మిషన్. మనం ఎంత టైం అయితే పెట్టామో ఆ టైంకి అనేది మిషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ మధ్యలో అయితే మిషన్ అనేది స్టార్ట్ కాదు. ఇది ఎందుకోసం యూస్ అవుతుందంటే ఒకవేళ మనం బట్టలు అనేది వేసేసి బయటకు వెళ్ళిపోయామంటే మనం వచ్చే బట్టలు అనేది స్మెల్ వస్తుంది. మిషన్లో బట్టలు అనేది ఎక్కువసేపు అనేది ఉండకూడదు. అలా ఉన్నప్పుడే బట్టలు అనేది స్మెల్ వస్తాయి. అందుకోసం మనం డిలే బటన్ ప్రెస్ చేసామంటే మిషన్ అనేది మనం ఎంత టైంకి అయితే పెట్టుకున్నాం ఆ టైంలో స్టార్ట్ అవుతుంది. సేమ్ మనం ఇక్కడ ఉండే ఎక్స్ట్రా ఫంక్షన్స్ అన్ని స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనం పవర్ ఆఫ్ చేసుకొని ఆన్ చేసుకోవాలి. అప్పుడే ఫంక్షన్స్ అనేది స్టార్ట్ అవుతాయి. సపోజ్ మీరు డిలే స్టార్ట్ చేయాలంటే బట్టలన్నీ వేసుకొని లిక్విడ్ వేసుకొని డిలే బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మీకు టైమింగ్స్ చూపిస్తాయి, అవర్స్ చూపిస్తున్నాయి. ఎన్ని అవర్స్ కావాలో అన్ని అవర్స్ సెలెక్ట్ చేసుకొని మిషన్ స్టార్ట్ చేయండి. మీరు ఎంత టైం అయితే పెడతారో ఆ టైంకి మిషన్ స్టార్ట్ అవుతుంది. దీంట్లో ఇంకో ఆప్షన్ కూడా ఉంటుంది, ఎయిర్ డ్రై. దాని పేరు ఎయిర్ డ్రై. ఏంటంటే 2 hours వరకు కంటిన్యూస్గా డ్రై చేస్తుంటుంది. స్పిన్లో వచ్చి ఓన్లీ 15 minutes కానీ 18 minutes కానీ ఉంటాయి. బట్ ఎయిర్ డ్రై ఏంటంటే కంటిన్యూస్గా 2 hours కానీ 1 hour కానీ డ్రై చేస్తుంది. అందువల్ల మీ బట్టలు అనేది పూర్తిగా డ్రై అయిపోతాయి. టాప్ లోడ్ ఎస్ఎస్డిఆర్ 6.5 ఈ మోడల్ అనేది ఐఎఫ్బి టాప్ లోడ్లో బెస్ట్ మోడల్ అని చెప్పుకోవచ్చు దీన్ని. ఎందుకంటే దీంట్లో 3D వాష్ ఉంటుంది, ఎయిర్ డ్రై ఉంటుంది. మనకి ఈజీగా ఉంటుంది వాడుకోవడానికి కూడా. ఇన్ కేస్ ఏదైనా టాప్ లోడ్లో ఐఎఫ్బిలో తీసుకోవాలనుకుంటే 6.5 తీసుకోండి. దీంట్లో ఓన్లీ 6 జతల వరకే బట్టలు పడతాయి. మీరు చిన్న ఫ్యామిలీ అయితే 6.5 అనేది బెస్ట్ మీకు. దీంట్లో ఈజీగా 6 pairs వరకు వేసుకోవచ్చు. అది పవర్ బటన్. పవర్ ఆన్ చేయగానే డిస్ప్లేలోకి పవర్ వస్తుంది. మీరు ఏ ప్రోగ్రామ్ కావాలో ఆ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ చేసుకోవచ్చు. స్పెషల్ ఫంక్షన్స్ అనేది ఎలా వర్క్ అవుతాయో చూద్దాం. ఇప్పుడు నేను ఎయిర్ డ్రై ప్రెస్ చేస్తున్నాను. ఎయిర్ డ్రై ఏంటంటే 2 hours వరకు ఉంది. బట్టలు అనేది కంప్లీట్గా డ్రై చేస్తుంది. నెక్స్ట్ డిలే బటను. పవర్ ఆఫ్ చేసి ఆన్ చేసుకుంటేనే మనకు నెక్స్ట్ ప్రోగ్రామ్ అనేది వర్క్ అవుతుంది. డిలేలో కూడా 18 hours వరకు టైం ఉంటుంది. నేను ఓన్లీ 6 hours వరకే పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చి మనకు రిన్స్ ఏంటంటే మీరు ఏ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకోవాలన్నా ఫస్ట్ పవర్ ఆఫ్ చేసి ఆన్ చేసుకుంటేనే మీ నెక్స్ట్ ప్రోగ్రామ్ వర్క్ అవుతుంది. మీరు డైరెక్ట్గా బటన్స్ నొక్కారంటే వర్క్ అవ్వదు. రిన్స్ ఏంటంటే 3 సార్లు వరకు మనం 3 times వరకు సెట్ చేసుకోవచ్చు. దీంట్లో బట్టలు అనేది 3 సార్లు వరకే గుంజిస్తుంది. మనం బయట ఎలాగైతే బులుగు ముందు గంజి ముందు పెట్టుకుంటామో అలాగే పెట్టిస్తుంది. నెక్స్ట్ ఇది ప్రోగ్రామింగ్ నాబ్ అంటారు దీన్ని. ప్రోగ్రామింగ్ నాబ్ అంటే మనం ప్రోగ్రామ్ అనేది ఏ ప్రోగ్రామ్కి ఏ బట్టలు ఏ ప్రోగ్రాంలో పెట్టుకోవాలనే దానికోసం ఈ ప్రోగ్రామ్ నాబ్ అనేది ఇస్తారు. మీరు ఏంటంటే ప్రోగ్రామ్ బటన్ తిప్పేకుంది అక్కడ లైట్లు వెళ్తుంటాయి.
ఇది కొంచెం ఓల్డ్ మోడల్ కాబట్టి మీకు లైట్ అనేది కనిపించట్లేదు. ఫస్ట్ మనకు ఆక్వా కన్జర్వ్ అని ఉంటుంది. ఈ ఆక్వా కన్జర్వ్ అనేది టాప్ లోడ్ ఏ కంపెనీ తీసుకున్నా కూడా ఈ ఆక్వా కన్జర్వ్ అనేది ఉంటుంది. ఒక్కో దాంట్లో ఒక్కొక్క పేరుతో ఉంటుంది. ఇది వాటర్ కన్జంప్షన్, వాటర్ సేవింగ్ కోసం మాత్రమే ఆక్వా కన్జర్వ్ అనేది యూజ్ చేస్తారు. ఇది ఎందుకోసం అంటే వాటర్ అనేది 3 times తీసుకుంటుంది. ప్రతి వాషింగ్ మిషన్ 3 times అనేది వాష్ చేస్తుంది. మామూలుగా అయితే ఆ వాటర్ అనేది బయట వెళ్ళిపోతాయి. ఆ ఆక్వా కన్జర్వ్లో మాత్రం వాటర్ అనేది ఫస్ట్ ఒక వాష్ అయిపోగానే మనకి ఇండికేషన్ ఇస్తుంది. మళ్ళీ వచ్చి మనం స్టార్ట్ చేసుకోవాలి. ఇది ఎందుకోసం అంటే సపోజ్ ఎవరైనా చెట్లకు కానీ నీళ్లు పోసుకోవాలనుకుంటే ఈ ఆక్వా కన్జర్వ్లో పెట్టుకొని మిషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. ప్రతి వాష్కి ఒకసారి మనకి ఇండికేషన్ ఇస్తుంది. అప్పుడు మన మిషన్ కాడికి వచ్చి స్టార్ట్ చేసామంటే ఆ నీళ్లు బకెట్లో పట్టుకోవచ్చు, డ్రైన్ వాటర్ అంతా. అందుకోసం మనం ఆక్వా కన్జర్వ్ అనేది యూజ్ చేస్తాము. ఆక్వా కన్జర్వ్ అనే ప్రోగ్రామ్ని పెద్దగా యూజ్ చేయరు. అందుకోసం దాన్ని ఎవరికి ఎక్స్ప్లెయిన్ కూడా చేయరు చాలామంది. నెక్స్ట్ వచ్చేది మనకు స్మార్ట్ సెన్స్. ఈ స్మార్ట్ సెన్స్ ప్రోగ్రామ్ అనేది మనకు డిఫాల్ట్ వాష్. మనం వన్స్ పవర్ ఆఫ్ చేసి ఆన్ చేయగానే మనకు స్మార్ట్ సెన్స్లోకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో మనం ప్రోగ్రామ్ అనేది సపరేట్గా పెట్టుకోవలేదు, డిఫాల్ట్గా స్మార్ట్ సెన్స్లోనే ఉంటుంది. మనం డైలీ క్లాత్స్ అన్ని ఈ స్మార్ట్ సెన్స్లో పెట్టుకొని స్టార్ట్ చేసుకోవచ్చు. వాష్ చేస్తుంది, అన్నీ మిక్సింగ్ చేసుకోవచ్చు. దీంట్లో ఏదైనా శారీస్, షర్ట్లు, ప్యాంట్లు ఏదైనా మిక్సింగ్ చేసుకోవచ్చు. ఏం వేసుకున్నా సరే 6 kgs వరకు మాత్రం వేసుకోవాలి. టబ్బు ఫుల్గా అయితే వేసుకోకూడదు. నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చి హైజీన్ ప్లస్. హైజీన్ ప్లస్ ఎందుకంటే హైజీన్ క్లాత్స్ ఏమైనా ఉంటే దీంట్లో వేసుకోవచ్చు. లైక్ ఇన్నర్ వేర్స్ లాంటివన్నీ దీంట్లో వేసుకోవచ్చు. లెగ్గిన్లు, టీషర్ట్లు, బనీన్లు ఏమైనా ఉన్నా హైజీన్ ప్లస్లోనే పెట్టేసుకోవాలి. సింథటిక్ క్లాత్స్ అంటారు చూసారా, అవన్నీ హైజీన్ ప్లస్లో పెట్టేసుకుంటే మనకు వాష్ చేస్తుంది. నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చి ఎక్స్ప్రెస్ వాష్ అంటారు. ఎక్స్ప్రెస్ వాష్ ఏంటంటే హాఫ్ అన్ అవర్లో బట్టలు ఉతికిస్తుంది. దీంట్లో ఏంటంటే ఓన్లీ హాఫ్ లోడ్ బట్టలు వేసుకోవాలి. సపోజ్ మనకు 8 kgs మిషన్ అయితే ఓన్లీ 4 kgs వేసుకోవాలి. ఇప్పుడు ఇది 6 kgs మిషన్ కాబట్టి ఓన్లీ 3 జతలు మాత్రం వేసుకోవాలి. అంతకంటే ఎక్కువ ఎట్టి పరిస్థితులు వేయకూడదు. ఎందుకోసం అయితే మిషన్ అనేది ఎక్కువ స్పీడ్లో తిరుగుతుంది. ఎక్స్ప్రెస్ వాష్లో మురికి ఎక్కువ ఉన్నా కూడా దీంట్లో పాదు. ఓన్లీ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన బట్టలు కానీ నైట్ డ్రెస్ లాంటివి దీంట్లో వేసుకుంటే వాష్ చేస్తుంది. ఎక్కువ మురికుంటే మాత్రం ఎక్స్ప్రెస్ వాష్లో పెట్టకూడదు. నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చి జీన్స్. దీంట్లో ఏంటంటే జీన్స్ ప్యాంట్లు, రఫ్గా ఉండే క్లాత్స్ మాత్రమే ఓన్లీ జీన్స్లో పెట్టి వేసుకోవాలి. రఫ్గా ఉండే క్లాత్స్ అన్నీ మనం జీన్స్లో పెట్టి స్టార్ట్ చేసుకోవాలి. హైజీన్లో వేసే బట్టలన్నీ జీన్స్ ప్యాంట్లు అయితే వేయకూడదు. ఎందుకంటే అవి ఎలాస్టిక్ క్లాత్స్ కాబట్టి క్లాత్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. జీన్స్ అనే ప్రోగ్రాంలో ఎక్కువగా హార్డ్ వాష్ అనేది జరుగుతుంది. అందుకోసం మనం సున్నితమైన బట్టలు అనేది దీంట్లో వేయకూడదు. నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చి బ్లాంకెట్స్. దీంట్లో దుప్పట్లు, బెడ్షీట్లు, రగ్గులు అలాంటివి వేసుకోవచ్చు. దుప్పట్లు అనేది 2 దుప్పట్లు వేసుకోవాలి. రగ్గు అయితే ఒకటే వేసుకోవాలి. హెవీ లోడ్ ఉంటే మిషన్ అనేది వైబ్రేషన్ అయ్యి వైబ్రేటింగ్ పార్ట్స్ అనేది పోతాయి. ఓన్లీ 2 దుప్పట్లు మాత్రం వేసుకోవాలి దీంట్లో. నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చి డెలికేట్స్. డెలికేట్స్ అనేది ఎందుకంటే మనకు డ్రెస్సులకి, శారీస్కి పోసులు, అద్దాలు వచ్చి డిజైన్లు వచ్చింటాయి. వాటిని డెలికేట్స్లో మాత్రమే పెట్టుకోవాలి. మిగతా ఏ ప్రోగ్రాంలో పెట్టుకున్నా డిజైన్ అనేది పోతుంది. అందుకోసం ఏదైనా వర్క్ శారీస్ అలాంటివి ఉంటే ఓన్లీ డెలికేట్స్లో పెట్టుకొని స్టార్ట్ చేసుకోండి. నెక్స్ట్ మనకు టబ్ క్లీన్. టబ్ క్లీన్ అనేది మంత్లీ వన్స్ అనేది చేసుకుంటూ ఉండాలి. టబ్ క్లీన్ చేసుకోకపోతే మీకు వాష్ క్వాలిటీ అనేది తగ్గిపోద్ది. మీకు బట్టల నుంచి మురికంతా టబ్లోనే ఉండిపోతుంది. అందువల్ల మీరు టబ్ క్లీనింగ్ చేసుకోకపోతే వాష్ క్వాలిటీ అనేది ఉండదు. మీకు ఆ డస్ట్ అంతా ఇరుక్కొని మీకు ర్యాషెస్ రావటం స్టార్ట్ అవుతాయి. అందుకోసం కంపల్సరీ మంత్లీ వన్స్ అయినా టబ్ క్లీన్ అనేది కంపల్సరీ చేసుకోండి. టబ్ క్లీన్ చేసుకోవాలంటే డీస్కేల్ పౌడర్ అని అమ్ముతారు ఐఎఫ్బీలో అయితే. ఆ పౌడర్ ఒక ప్యాకెట్ కట్ చేసుకొని డ్రమ్లో చల్లేసుకోవాలి. డ్రమ్లో చల్లేసుకొని మీరు టబ్ క్లీన్ పెట్టుకొని స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తే 2 hours అలా టైం చూపిస్తుంది. ఆ టైం అయిపోయిన తర్వాత ఒక 1 hour డోర్ ఓపెన్ చేసి పెట్టారంటే మీకు ఆ యాసిడ్ పౌడర్లోంచి వచ్చే స్మెల్ అంతా బయటకు వెళ్ళిపోతుంది. తర్వాత 24 hours వరకు బట్టలు అనేది వేసుకోవద్దు. టబ్ క్లీన్ చేసేటప్పుడు ఎంటీ మిషన్ రన్ చేయాలి, బట్టలు వేయకూడదు. టబ్ క్లీన్ అయిపోయిన తర్వాత కూడా 24 గంటల వరకు బట్టలు వేయకూడదు. ఆ కెమికల్ వాష్ అంతా జరిగి మీకు డ్రైన్లో నుంచి డస్ట్ అంతా డ్రైన్లో నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత మీరు బట్టలు వేసుకోవాలి. ఈ మధ్యలో బట్టలు వేసుకోవద్దు. క్లీన్ అయిపోగానే మనం పవర్ ఆపేసుకోవాలి. ఆన్లో పెట్టాల్సిన అవసరం లేదు. పవర్ ఆపేసుకోండి. ఆపేసుకొని 24 hours తర్వాత బట్టలు వేసుకోండి. ఈ మధ్యలో అయితే బట్టలు వేసుకోబాకండి. మనం మిషన్లో క్లీనింగ్ పార్ట్స్ అనేది చూద్దాం. దీన్ని లింట్ ఫిల్టర్ అంటారు. దీన్ని
అలా బయటికి తీసేయాలి, ప్రెస్ చేసి పెట్టి తీస్తే వచ్చేస్తుంది. డీస్కేలింగ్ అయిపోయిన తర్వాత, టబ్ క్లీన్ అయిపోయిన తర్వాత అక్కడ వాటర్ అక్కడంతా డస్ట్ ఉంటుంది, దాన్ని టూత్ బ్రష్ తీసుకొని క్లీన్ చేసుకోవచ్చు. క్లీన్ చేసుకొని మళ్ళీ ఈ లింట్ ఫిల్టర్ని కూడా బయటికి తీసి క్లీన్ చేసుకోండి. లింట్ ఫిల్టర్ అనేది కంపల్సరీ క్లీన్ చేసుకుంటూ ఉండాలి వారానికి ఒకసారి అయినా. మనం బట్టల నుంచి వచ్చే పీసులన్నీ దీంట్లో ఉంటాయి. దీన్ని టూత్ బ్రష్ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని మళ్ళీ సేమ్ ప్లేస్లో ఫిక్స్ చేసుకోవచ్చు. ఈ మిషన్ అనేది ఓల్డ్ కావడం వల్ల ఇక్కడ డీడీ ట్రే అనేది లేదు, లిక్విడ్ ట్రే అనేది లేదు. మామూలుగా అయితే లిక్విడ్ ట్రే ఉంటుంది లిక్విడ్ పోసుకోవడానికి, ఆ లిక్విడ్ ట్రే అనేది దీంట్లో లేదు. డోర్ ఓపెన్ చేస్తే మిషన్ అనేది రన్ కాదు, కానీ ఇక్కడ సెన్సార్ అనేది పోయింది, డోర్ సెన్సర్. అందుకోసం డోర్ ఓపెన్ చేసినా కూడా మిషన్ అనేది రన్ అవుతూ ఉంది. మీరు వాటర్ వచ్చే దగ్గర కూడా టూత్ బ్రష్తో క్లీన్ చేసుకోండి. వాటర్ ఫోర్స్గా రావట్లేదు అనుకున్నప్పుడు అక్కడ పాచి అలాంటివి ఏమైనా ఇరుక్కున్నా కూడా వాటర్ అనేది ఫ్లోగా రాదు. మీరు బ్రష్ తీసుకుని అక్కడ క్లీన్ చేసుకున్నారంటే మీకు వాటర్ అనేది స్పీడ్గా వస్తుంటాయి. టబ్బు నిండేంత వరకు వాటర్ అనేది తీసుకుంటుంది. మీరు మాన్యువల్గా అయితే వాటర్ అనేది పట్టకూడదు పైప్తో, మిషన్లో సెన్సార్లు అనేది పోతాయి. అందుకోసం మీరు పవర్ ఆన్ చేసుకొని బట్టలు వేసుకొని స్టార్ట్ చేసి చాలు, మిగతా ప్రాసెస్ అంతా మిషన్ అనేది చూసుకుంటుంది. వాటర్ అనేది ఎప్పుడు ఆన్ చేసి పెట్టుకోవాలి, ఆఫ్ చేయకూడదు ట్యాప్. మీరు ట్యాప్ ఆఫ్ చేశారంటే వాల్ అనేది పోతుంది, మిషన్లో ఉండే వాల్ అనేది. అందుకోసం మీరు ట్యాప్ అనేది ఆన్లోనే పెట్టండి. అది కావాల్సినంత వాటర్ తీసుకొని మిగతా అప్పుడు ఆగిపోద్ది. ఈ హోల్స్లో మనం కంఫర్ట్ వేసుకోవాలి స్మెల్ వచ్చేదానికోసం. కంపెనీ లిక్విడ్స్ వాడారంటే మీకు కంఫర్ట్ అనేది అవసరం లేదు. ఆల్రెడీ వాష్ అయిపోయిన తర్వాత అంటే కంఫర్ట్ వేసుకోవచ్చు. మీరు ఫస్ట్లో వేసుకున్నారంటే థర్డ్ వాష్లో కంఫర్ట్ పెట్టిస్తుంది లాస్ట్లో, ఈ మధ్యలో అనేది కంఫర్ట్ పెట్టరు. ఇక్కడ వాటర్ ప్రెషర్ ఎక్కువ ఉంది కాబట్టి ఇంత స్పీడ్లో వాటర్ తీసుకున్నాయి. మామూలుగా అయితే వాటర్ ప్రెషర్ ఎంత ఉంటే అంత, దాన్ని బట్టి వాటర్ అనేది ఫిల్ అవుతుంది. ఇప్పుడు మనం స్మార్ట్ సెన్స్లో పెట్టున్నాము, అది 1:16 నిమిషాలు చూపించింది. ఆ టైం అయిపోయిన తర్వాత మనకు బీప్ సౌండ్ అని వస్తుంది 3 సార్లు, అప్పుడు మనం బటన్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్లో పెట్టండి, నేను రిప్లై ఇస్తాను.